గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 36 డే 35 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామా. ఇవాళ రివ్యూ నేను స్టార్ట్ చేసే ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. మీలో ఎంత మంది అగ్రి అవుతారనేది కింద కామెంట్ చేయండి. దారుణంగా మోసపోయిన బిట్టు అండ్ సంధ్య విత్ అందరి కపుల్స్ తో పాటు మోసపడబోయేలా చేసిన జడ్జెస్ ఈ టీము అని నాకైతే లిటరల్ గా అనిపించింది. మీలో ఎంత మందికి అనిపించింది అదంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ మీరు ఎంత మందికి ఇదే ఫీలింగ్ కలిగింది అనేది కింద కామెంట్ చేయండి. చాలా ఎమోషనల్ గా జరిగింది ఎలిమినేషన్స్ అనేది మాత్రం చాలా ఎమోషనల్. అలాగే సిద్ధు అండ్ సోనియా చేసిన బేస్జం పెళ్ళైపోయింది అనేది దాన్ని పట్టుకుని ఒక సెలబ్రేషన్ లో ఒక కాన్సెప్ట్ తీసి చాలా బాగా లాగిచ్చారు ఈ ఎపిసోడ్ మాత్రం అని అనిపించింది. ప్రతిదీ డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మీరు చేసిన ఒకటే మామ, మన యొక్క వీడియోని లైక్ చేయండి మామ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సేమ్ యాజ్ యూజువల్ సిద్ధు అండ్ సోనియాకి పెళ్ళైపోయి ఎంగేజ్మెంట్ చేయాలనే థీమ్ పెట్టుకొని ఈ నటరాజ్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రతి ఒక్కరికి డాన్సెస్ నేర్పించి దాన్ని ఒక థీమ్గా తీసుకొని ప్రతి ఒక్క కపుల్ వాళ్ళ సంగీతికి డాన్స్లు వేస్తున్నట్టు, ఆ సంగీతికి ఈలో జడ్జెస్ మార్కులు ఇస్తున్నట్టు. అలాగే సిద్ధు అండ్ సోనియా కూడా ఏమనిపించింది ఆ డాన్స్ గురించి అని మాట్లాడటం. సో ఇలా ఫన్నీగా జరిగింది. ప్రతి ఒక్కరు బాగా డాన్స్ చేశారు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్కి డాన్స్ రాదట. ఇదే ఫస్ట్ టైం అంట. మనోட కవరప్ అని తెలిసిందే కదా. ఆ స్టెప్ అలా ముందే చెప్పొచ్చు కదా డాన్స్ రాదు, ఇదే ఫస్ట్ టైం అని. సో మొత్తానికి అందరూ ఎంకరేజ్ చేశారు. మిగిలిన కప్పులు అందరూ బాగా చేశారు. నటరాజ్ మాస్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్, ఓవర్ యాక్షన్, సింహం గర్జించమంటే అది ఓవర్గా అనిపించింది ఆయన. మరి సింహాన్ని లేపారు కానీ పిల్లిలాగా అయిపోయింది డాన్స్. ఈవెన్ ఆయన కొరియోగ్రాఫర్ అయి ఉండొచ్చు, నీతో బాగా చేశారు. మాడు కొన్ని చోట్ల స్టిఫ్గా అయిపోవడం, ఆ స్టెప్స్ అంత సింక్ అవ్వలేదు. తర్వాత ఏదో రీజనింగ్ ఇచ్చారు కానీ ఆవిడ వేసిన స్టెప్ ఆగలేదని అంత అనిపించలేదు. దానికన్నా బాగా వేసిందంటే బ్రిటు అండ్ సంధ్య బాగా వేశారు. కొత్తగా అభిజ్ఞ అండ్ మనవాడు బాగా వేశారు. వీళ్ళందరూ బాగా వేశారు. వీళ్ళిద్దరు బాగా అనిపించారు నాకు. అది ఈ సెలబ్రేషన్స్ పక్కన పెట్టేస్తే మనం డైరెక్ట్గా ఎలిమినేషన్కి వెళ్ళిపోదాం అమ్మా. సెలబ్రేషన్స్తో మనకు లేదు, ఏదో తీశారు ఫార్మాట్, ప్రతి ఒక్కరు డ్యాన్స్ వేశారు, వాళ్ళు ఇచ్చుకున్నారు రివ్యూలు, అంతవరకు బాగానే ఉంది వాళ్ళ ఫీడ్బ్యాక్లు. బట్ ఎలిమినేషన్ కదా మన మెయిన్ పాయింట్. మనం అనుకున్న జరిగిందా లేదా అంటే 100% జరిగింది. నేనేమనుకున్నామా, ఫస్ట్ టాప్లో ఉన్న టాప్ 1 to బాటమ్ చెప్పేసుకుందాం. టాప్ 1లో ఆబ్వియస్లీ సిద్ధు అండ్ సోనియా ఉన్నారు. వాళ్ళకి రివార్డ్ వచ్చింది. రివార్డ్ మంచిగా ఎంజాయ్ చేశారు. షో మొత్తం వాళ్ళ మీదే నడిచింది ఇవాళ. సో దట్స్ వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నటరాజ్ అని నీతో వచ్చారు. ఈయనకి ఏ ప్రాబ్లం లేదు. బాటమ్ నుంచి టాప్ వచ్చారు, ఫుల్ ఖుషి ఉంటాడు. మళ్ళీ బాటంలోకి వెళ్తే నటరాజ్ బయటకు వస్తాడు, మన అనిల్ గారు అన్నట్టే. ఓకేనా. సో ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి. వీళ్ళు ఎలా వచ్చాయి, వీళ్ళకి మార్కులు, వీళ్ళు గేమ్ మనకు లాస్ట్ వీక్ అంతా కనిపించలేదు, బట్ మొత్తానికి వచ్చాయి. ఈ వీక్ అన్నా కనిపిస్తాడేమో అని ఆశిద్దాం. ఫీడ్బ్యాక్లు తీసుకున్నాడు కాబట్టి ఆల్రెడీ నేను ఎపిసోడ్లో. ఇక ఫోర్త్ భాను అండ్ జాను కింగ్ క్యూన్ అయింది, తగ్గారు. పక్కన వాళ్ళ మీద పడి ఏడవడం ఎక్కువ అయిపోయింది. అవి మార్చుకొని మిగిలిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లు అందరితో కలిస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా. ఇక ఫిఫ్త్ అంజలి అండ్ పవన్ కూడా సేమ్. అంజలి చాలా సైలెంట్ అయిపోయింది. వెళ్ళి గ్రూపులు ఫామ్ చేయడానికి చాలా ట్రై చేసింది ప్రీవియస్ ఎపిసోడ్లో. అది తగ్గించుకుంది. ఉంటే ఆడదాం, పీకుదాం అన్న స్ట్రెస్లో ఆడిపోతుంది. సో దట్ ఈజ్ వెరీ గుడ్. ఇండివిజువల్ గేమ్గా మారే ట్రై చేస్తుంది అంజలి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి కప్పులు ఖచ్చితంగా ఇండివిజువల్గా ఆడతారు. అది ఎందుకంటే చివరిగా మాట్లాడుకుందాం. బికాస్ ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా మాట్లాడుకుందాం ఆ ఎపిసోడ్లో. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ మన వీళ్ళు మామ భవనాన్ అంజలి తర్వాత నూకరాజు అండ్ ఆసియా తర్వాత ప్రియాంక అండ్ శివ్ తర్వాత బ్రిటు అండ్ సంధ్య అలాంగ్ విత్ మన న్యూ కపుల్ అభిజ్ఞ అండ్ అభినవ అండ్ ఆమిర్. వీళ్ళ పేర్లు మాత్రం స్ట్రైక్ అవ్వట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. గుర్తు పెట్టుకోవడానికి రిమెంబరింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. ఓకే. సో ఓకేనా. అభినవ అండ్ ఆమిర్. సో వీళ్ళు ఇదే టాప్లో ఉండదు, లీస్ట్లో ఉండదు శివ్ అండ్ ప్రియాంక, అలాగే బ్రిటు అండ్ సంధ్య అండ్ అభినవ అండ్ ఆమిర్. సో ఖచ్చితంగా అదే ఉంటుంది. ఎవరిని సేవ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు హౌస్ మేట్స్ ఎక్సెప్ట్ జాను తప్పించి ఎన్నామనస్గా ప్రియాంక అండ్ శివ్ ఇచ్చారు. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను, ఆల్రెడీ మనం ప్రెడిక్ట్ చేసాం. ఖచ్చితంగా జడ్జెస్ వల్ల వీళ్ళు ఖచ్చితంగా శివ్ అండ్ ప్రియాంకకి ఓట్ వేస్తారు. దీనివల్ల రిస్క్లో పడేది బ్రిటు అండ్ సంధ్య అండ్ కొత్త కప్పులు ఆల్వేస్ ఉంటారు. బ్రిటు అండ్ సంధ్య లీస్ట్ కడిపోతారు. వాళ్ళిద్దరికి ఖచ్చితంగా ఎలిమినేషన్ గేమ్ పడిద్ది అనుకున్నాం. ఎగ్జాక్ట్గా అదే పడింది. ఈవెన్ నూకరాజ్ ఒకటి నాకు కొంచెం బాధగా అనిపించింది. బికాస్ నూకరాజ్ చాలా క్లోజ్ ఫర్ బిటు.
అది చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాడు అనిపించింది నాకు. బికాస్ ప్రీవియస్ ఎపిసోడ్లో అంటే ఏదో చెప్పాడు అనుకోవచ్చు, అక్కడ గ్రాంటెడ్గా తీసుకున్నాడు, ఇక్కడ మరీ గ్రాంటెడ్గా. అంత నీకు క్లోజ్ అయినప్పుడు తన్ను సేవ్ చేయకుండా శివ్ అండ్ ప్రియాంకకి ఎందుకు సేవ్ చేశారంటే ఓన్లీ ఒకటే రీజన్ మామ. నిన్న షోలో అనిల్ గారు క్లియర్గా చెప్పారు, వాళ్ళ కాళ్ళు తప్పించి వాళ్ళ అగ్రెషన్ లేదు, అగ్రెషన్ ఓన్లీ గేమ్ మీద ఉంది, ప్రియాంక మీద లేదు అన్న పాయింట్ జడ్జెస్ దగ్గర నుంచే వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఖచ్చితంగా శివ్ అండ్ ప్రియాంకకి ఆ పాయింట్ మీద ఓట్ వేయరు. బికాజ్ ఆ బ్యాటరీ పర్సంటేజ్లో అందరూ తీసుకెళ్ళి మ్యాక్సిమం శివ్ అండ్ ప్రియాంకకి ఇచ్చారే. అక్కడ కనిపించింది ప్రతి ఒక్కరు ఒకటే రీజన్ మామ, ఆ గేమ్ బాగా ఆడతాడు, కాలు బాగాలేదు. సో మరి గేమే పాయింట్ చూసినప్పుడు మీరు అక్కడ బ్యాటరీ దగ్గరకు వచ్చినప్పుడు కప్పుల మధ్య మ్యాడ్ ఫర్ ఇచ్చేదారు అన్నప్పుడు మ్యాడ్నెస్ కూడా చూశారు కదా. అక్కడికి వచ్చినప్పుడు ఆ పాయింట్లు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పాయింట్లే కదా మోస్ట్ వ్యాలిడ్ అవుతాయి నాకు తెలిసి. బికాస్ దిస్ షో కాన్సెప్ట్ ఇస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. అదే కాన్సెప్ట్లో ఉండి ఇదండి మాకు జరిగింది, అది కొంచెం అగ్రెషన్ లాగా కనిపించింది అని చెప్పేశారు కదా. మీరందరూ చూసింది జడ్జిలు చెప్పగానే మీరు మార్చేసుకున్నారు, విచ్ ఈస్ వెరీ ఇన్కరెక్ట్ అండ్ విచ్ ఈస్ అన్ఫేర్ టు ద కపుల్ ఆఫ్ సోనియా అండ్ సద్య అని నేను ఫీల్ అవుతున్నా. మీలో ఎంత మందికి నిజంగానే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి జెన్యున్గా. అలాగే దయచేసి మీ ఫేవరెట్ కపుల్కి ఓట్ వేసుకోండి. ఈ వారం నుంచి ఓటింగ్ ఉండబోతుంది, ఎలా ఉంటుంది ఏంటనేది మాట్లాడుకుందాం. అలాగే మీ ఫేవరెట్ కపుల్ ఎవరని అనుకుంటే దాన్ని కింద కామెంట్ చేయండి, ఓకేనా. విచ్ ఈస్ అన్ఫేర్, వాటిలో అన్ఫేర్ మామ, అంతే. జడ్జెస్ ఫస్ట్ అలా ఇంజెక్ట్ చేశారు, ఆ ఇంజెక్ట్ చేసిన దాన్ని వీళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. బికాస్ ఆ షో అంతా ఒక రోజులో జరిగిపోతే ఒక 2 to 3 అవర్స్లో. ఐ థింక్ ఆ 3 అవర్స్ని బేస్ చేసుకున్నప్పుడు ఆ పాయింట్ ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా గుర్తుంటుంది. ఓకే ఇప్పుడు వేస్తే మనం నెగిటివ్ అయిపోతాం, మళ్ళీ జడ్జిలు అడుగుతారు ఎందుకు తలనొప్పి అని చెప్పేసి ఎనామినస్గా శివ్ అండ్ ప్రియాంక అందరూ ఇచ్చేసి ఒకటే పాయింట్ చెప్పేశారు, ఎక్సెప్ట్ భాను క్లియర్గా చెప్పాడు. భాను నాకుంటే పోటీ అయిద్దని చెప్తే బాగుంటుంది, ఆ కాళ్ళతో ఇంకా గెట్ అవ్వడం కష్టం, ఈ వీక్ చాలా కష్టం అయ్యింది కదా అని చెప్పాడు మనోడు. సో తర్వాత ఇక బ్రిట్వన్ సంధి ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఒక గేమ్ పెట్టారు, ఆ గేమ్లో అన్ఫార్చునేట్లీ బ్రిట్వన్ సంధి ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ దొంగ నాటకాల, దొంగ ఏడుపుల, నిజమైన ఏడుపులో తెలియదు, మిట్టలా కొంచెం అయితే నిజంగానే ఎమోషనల్ అయ్యారని చెప్పుకోవచ్చు. బికాస్ ఎవ్రీ పర్సన్ అక్కడ బ్రిట్వన్ సంధ్య, ఎస్పెషల్లీ సంధ్య ఎంతో బ్రిటు ఇంకా మోర్ దెన్ కనెక్ట్ అయ్యాడని నా ఫీలింగ్. ప్రతి ఒక్కరితో వాళ్ళు జడ్జెస్ని బ్యాక్లో పెట్టుకొని వీళ్ళని ఓట్ వేయడమే వాళ్ళ రాంగ్ డెసిషన్ అనిపించింది నాకు. అట్లీస్ట్ ప్రియాంక అండ్ శివ్కి ఇచ్చుంటే పోయేది కదా ఓటింగ్, వాళ్ళిద్దరు ఫైనల్ వెళ్ళి శివ్ అండ్ ప్రియాంక ఖచ్చితంగా వచ్చేవాళ్ళు వాళ్ళ గేమ్ అండర్స్టాండింగ్ బట్టి. బట్ బ్రిటు అండ్ సంధ్యలో బ్రిటు కామ్ కాబట్టి కొంచెం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ అది వాళ్ళు ఆలోచించలేదు, వాళ్ళు ఎమోషనల్గా ఆలోచించలేదు. తర్వాత ఏడ్చే కన్నా ముందే ఇచ్చుంటే బాగుండు కదా అని నా ఫీలింగ్. అలాగే జడ్జెస్ కూడా వాళ్ళకి అన్యాయం చేసి ఇచ్చే పాయింట్స్లో అసలు ఏమి ఒక కాల్తో బాగా ఆడారని చెప్పేసి శివ్ అండ్ ప్రియాంకకి 30 ఇవ్వటం, బ్రిట్వన్స్ దగ్గర 20 ఇవ్వటం వాళ్ళ లీస్ట్లో చూడొచ్చు. విచ్ ఈస్ వెరీ బ్యాడ్. లిటరల్గా టార్గెట్స్ సంధ్య అండ్ బ్రిట్వన్ పిక్చర్ నాకైతే నచ్చలేదు, ఇది మాత్రం నచ్చలేదు వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం. బికాస్ వాళ్ళు డిజర్వ్డ్. ఇంకా శివ్ అండ్ ప్రియాంకకి ఎక్కువ జరిగే షో పరంగా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు నాకు ఫేవరెట్ కాదని కాదు మామ. సో శివ్ అండ్ ప్రియాంకకి వాళ్ళు ఇచ్చిన పాయింట్లు దాని ముందు రోజు ఎపిసోడ్లోనే అన్ని పాయింట్స్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు ఎపిసోడ్కి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయిపోయి, అది జడ్జిల ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు మొత్తం రివర్స్ అయిపోయి, జడ్జిల ఫీడ్బ్యాక్ తీసుకొని కేవలం మీ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో మీరు అవతల గేమ్ని మీరు అనుకున్న పాయింట్ మీద స్టిక్ అయి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈ వీక్ నుంచి ఆడియన్స్ అనాలిసిస్, ఆడియన్స్ ఓటింగ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ నోకరాజ్కి, విచ్ ఈస్ వెరీ డిసడ్వాంటేజ్ ఈ ఆడియన్స్ పోల్ చెప్పడం. ఖచ్చితంగా వెళ్ళిపోతారు తొందరలో. ఇలా చేసిన తర్వాత ఎమోషనల్ బాండ్ ఉన్న వాళ్ళతో ఎమోషనల్గా ఆడుకోవడం నాకైతే నచ్చలేదు. సో మొత్తానికి ఆ విధంగా బ్రిటు అండ్ సంధ్య వెళ్ళిపోయారు మామ. నాకు నచ్చలేదు, నాకు అన్ఫేర్ అనిపించింది. మీలో ఎంతమందికి అన్ఫేర్ అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇక ఎలిమినేషన్ ఎనాలిసిస్కి వద్దాం మామ. నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఆడియన్స్ ఓట్ చేయాలి, వీళ్ళు బాండ్ క్రెడిట్స్ ఇస్తారు, యాజ్ యూజువల్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే ప్రతి వీక్ క్యారీ ఫార్వర్డ్, ఈ వీక్ నుంచి ఈ వీక్ ఎంత సంపాదించుకున్నారు, నెక్స్ట్ వీక్ ఎక్కువ సంపాదించుకుంటే యాడ్ అయ్యి ఇంకా ఎడిషన్గా పెద్దగా అవుతాయి, తక్కువ సంపాదించుకుంటే తక్కువ. అది లాస్ట్ 80 వీక్ చూసినా. సో వాళ్ళు గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ 2 ప్రాబబిలిటీస్ ఉంటాయి మామ. ఒకటి జడ్జెస్ చేసిన ఓటింగ్, ఆడియన్స్ చేసిన ఓటింగ్. జడ్జెస్ ఇచ్చే అంటే వీళ్ళు గెలుచుకున్న బాండ్ క్రెడిట్స్తో పాటు జడ్జెస్ ఇస్తే బాండ్ క్రెడిట్స్ కూడా తీసుకొని లీస్ట్లో ఎవరైతే ముగ్గురు ఉంటారో ఆ ముగ్గురులో ఒకరు గోయింగ్ టు బి ఎలిమినేట్ విత్ ఆడియన్స్ ఓట్స్. ఫస్ట్ జడ్జెస్ డిసైడ్ చేస్తారు, వీళ్ళు సంపాదించుకున్న బాండ్ క్రెడిట్స్ ఉంటే వీటిని బట్టి చెప్పే కదా, లీస్ట్లో ఉన్న 3 ఉంటారు, ఆ 3లో ఆడియన్స్ ఎవరికైతే లీస్ట్ ఓటింగ్ వచ్చాయో వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఒకటి. అది ఒక ప్రాబబిలిటీ మామ. ఇక నెక్స్ట్ వచ్చే ప్రాబబిలిటీ ఏంటంటే
జడ్జెస్ బాండ్స్ ఇస్తారు, వాళ్ళు బాండ్ గెట్స్ గెలుచుకుంటారు, టాప్ 3 వస్తారు. మళ్ళీ కపుల్స్ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. బికాస్ కపుల్స్ అందరూ ఇప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేస్తారు. బికాస్ ఆడియన్స్ చేతికి ఆట వెళ్ళిపోయింది. ఆట వెళ్ళిపోయినప్పుడు బిగ్ బాస్ లాగా మారిపోతారు అవుట్స్పెండ్స్ అందరూ ఇండివిజువల్గా ఆడే ప్రయత్నమే చేస్తారు. లేదు ఆ ఫార్మెట్ లేనప్పుడు వాళ్ళందరూ కలిసి గ్రూప్గా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే లీస్ట్లో ఉన్న వాళ్ళకి మిగిలిన కప్పులు సపోర్ట్ కావాలి కాబట్టి. సో అది కనుక గేమ్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు టీం వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకి షాక్ ఇవ్వాలి అనుకుంటే బాండ్ క్రెడిట్స్ ఇచ్చినప్పుడు లీస్ట్లో ఎవరు ముగ్గురు ఉంటారో సేమ్ అలాగే ఎవరు సేవ్ అవ్వాలి అనే చెప్పే పవర్ మిగిలిన కపుల్స్కి ఇస్తారు. సో మిగిలిన కపుల్స్ యాజ్ యూజువల్ బిట్వాన్ సంధ్య అలాగే శివన్ ప్రియాంకని సేవ్ చేసినట్టే ఒక కపుల్ ఖచ్చితంగా సేవ్ చేసే ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు కనుక సేవ్ అయిపోతే మిగిలిన కపుల్ చెప్పే రీజన్స్ ఏమంటే వీళ్ళ ఆడియన్స్ కూడా గెలిచి వస్తారని నాకు నమ్మకం ఉంది, బొంగు ఉంది అని చెప్తారు. సో మొత్తానికి లీస్ట్లో ఇంక ఇద్దరు ఉంటారు. అప్పుడు ఆ ఇద్దరిలో లీస్ట్ ఎవరు తక్కువ ఓట్స్ పడ్డాయని చెప్పేదాన్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది. ఈ రెండు ప్రాబబిలిటీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మామ. ఈ రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా జరిగింది. రెండో జరిగిన ఆశ్చర్యపోవడం, రెండో జరిగితేనే విచ్ ఈస్ బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ కపుల్స్ నిజస్వరూపం తెలుస్తుంది, అక్కడ బయట ఆడియన్స్ ఏమనుకుంటారో తెలుస్తుంది. అలాగే ఈ వీక్ నుంచి డేంజర్ జోన్లో ఎవరు ఉండకూడదు అనుకుంటే మీ ఫేవరెట్ కపుల్కి మీరు బాగా ఓట్లు గుద్దుకోండి. ఎంత ఓట్లు గుద్దుకున్నా అక్కడ వాళ్ళు బాండ్ గెట్స్ గెలిచేదాన్ని బట్టి ఉంటుంది ఆబ్వియస్లీ. అది మనం ఏం చేయలేం. ఇప్పుడు సపోజ్ టాప్లో ఉన్న కంటెంటర్ లీస్ట్లో ఉన్నారు, కానీ ఆయన ఓట్లు ఎక్కువ పడ్డాయి, కానీ ఇక్కడ లిస్ట్లో ఉంటే నో యూస్. ఓన్లీ యూజ్ ఎక్కడ ఉంటుంది, ఆల్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన కప్పులు ఎవరైనా ఉంటే వాళ్ళకు యూజ్ ఉంటుంది. ఇప్పుడు అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ చివరిలో అక్కడ బాండ్ క్రెడిట్స్ ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్. దానికైతే ప్రయారిటీ అలాగే ఇచ్చారు. సో కపుల్స్ కూడా ఓటింగ్ ప్రయారిటీ ఇస్తారని నేను భావిస్తాను. ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒక ప్రాబిలిటీ జరిగేది, మనం చెప్పింది అయితే జరుగుతుంది మామ. సో అది ఇవాళ నుంచి మీ ఫేవరెట్ కపుల్ కోట్ చేసేసుకోండి. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ జియో హాట్స్టార్ యాప్లో మాత్రమే పాసిబుల్ ఉంది. దెర్ ఈజ్ నో మిస్డ్ కాల్స్, దెర్ ఈజ్ నో మా టీవీ2 మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి లేదు. జియో స్టార్ హాట్ ఓప్ చేసి జియో హాట్స్టార్ యాప్ ఓపెన్ చేసి షోలోకి వెళ్ళి షోలో మీ ఫేవరెట్ కపుల్కి ఓట్ వేసుకోండి, గెలిపించుకోండి. ఇన్ కేసు వాళ్ళు కనుక బాండ్ క్రెడిట్స్ గెలుచుకోకుండా డేంజర్ జోన్లోకి వస్తే మీ ఓట్స్ వాళ్ళని సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ మీ ఫేవరెట్ కపుల్కి. సో అది ఇవాళ ఎపిసోడ్ అయితే అలా జరిగింది. మన అనాలిసిస్ కూడా అయిపోయింది. అయితే మొత్తానికి ఈ వీక్ కానీ ఈ రోజు ఎపిసోడ్ కానీ మనం మ్యాడ్ కప్లు ఎవరో మాట్లాడేసుకుందాం. ఎంటైర్గా ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇచ్చే మ్యాడ్ కప్పులు సోనియా అండ్ సిద్ధు వరుసగా 3 ఎపిసోడ్స్ 35, 34, 33 వరుసగా 3 ఎపిసోడ్ ఫస్ట్ టైం ఇచ్చాం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ట్ అయిన కాడి నుంచి. సోనియా అండ్ సిద్ధు హ్యాట్రిక్ మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్గా. బికాజ్ ఈ రోజు షో మొత్తం వాళ్ళ చుట్టూ జరిగింది. వాళ్ళు వేసిన చిన్న విత్తనం మ్యారేజ్ అనే విత్తనంతో ఎంగేజ్మెంట్ ప్రాపర్గా పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ డ్యాన్స్ని వాళ్ళు కూడా రివ్యూ చేస్తూ జలాగులు జడ్జెస్ ఫన్ క్రియేట్ చేస్తూ జరిగింది. సో అందుకనే మన మ్యాడ్ కప్పులు ప్రస్తుతానికి ఇవాళ షో కానీ ఇవాళ వీక్ కానీ చూసుకుంటే సోనియా అండ్ సిద్ధునే. మరి మీ మ్యాడ్ కప్పులు ఎవరో ఒకటి కింద కామెంట్ చేసిన మన వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వ్యూస్ అండ్ రియాక్షన్స్ ఫిలిమీ రివ్యూస్ కోసం కూడా. ఓకేనా? సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కొంటామో బై టాటా.